మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సిద్దిపేట మెల్కర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్త్ రన్ కూడా నిర్వహించడం. అందుకు భాగంగా ఈ యొక్క హెల్త్ రన్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు కూడా రన్ కూడా ఏర్పాటు చేయండి. ప్రతి ఏటా ఫెస్టివల్ సంబంధించి ఉద్భవ్ 2024 కార్యక్రమాన్ని కూడా ప్రతిసారి కూడా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క 8 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పి స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులతో పాటు ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట 2018లో స్థాపించబడిందని, అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మెడికల్ కాలేజ్ రన్ చేయబడుతూ ఉంటుంది. మా కాలేజ్ సందర్భంగా సెప్టెంబర్ 21వ తారీఖు ఎవ్రీ ఇయర్ మేము కాలేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగానే ఈ సంవత్సరం 13వ తారీఖు అనగా ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు కాలేజ్ డే విత్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరితో కలిపి జరుపుకుంటూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు హెల్త్ రన్ ప్రోగ్రామ్ జరిగింది. దాంతో పాటుగా ఫ్లాష్ మాబ్ జరిగింది. మా ప్రొఫెషన్కి సంబంధించి అభయ అనే అమ్మాయిని దారుణంగా హత్య చేయబడింది. ఆమెకి జస్టిస్ కోసం కూడా మేము ఫ్లాష్ మాబ్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ ఇనాగరేషన్ 11ంటికి జరుగుతుంది ఈరోజు. తర్వాత మిగతా కార్యక్రమాలు 21 కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్ అన్నీ కూడా 21వ తారీఖు వరకు జరుగుతాయి. మా దీనికి సహకరించిన మా డైరెక్టర్ గారు విమలా థామస్ గారికి, మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ గారికి, మరియు అసిస్టెంట్ డైరెక్టర్ సదానందం సార్ గారికి, సూపరింటెండెంట్ సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సురేష్ బాబు సార్ గారికి, స్టూడెంట్స్ తరఫున, స్టాఫ్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని చట్టాలు వస్తున్నా కూడా ఒక డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? ప్రజలని కాపాడే డాక్టర్సే, మన డాక్టర్స్ని కూడా కాపాడాలి కదా. వాళ్ళకి బేసిక్ సేఫ్టీ అనేది ఉండాలి. మేము చాలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా ఉంటాం కదా డాక్టర్స్. ఆ సిచ్యువేషన్స్లో కూడా డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది అసలు కరెక్ట్ కాదు. బేసిక్ సేఫ్టీ, వీ నీడ్ బేసిక్ సేఫ్టీ. డ్యూటీలో ఉన్న డాక్టర్స్ని, బయట డ్యూటీలో ఉన్న డాక్టర్స్ని హాస్పిటల్స్లో వాళ్ళ మీద అబ్యూస్ చేయడం, వాళ్ళని ఇట్లా కొట్టడం, వైలెన్స్ చూపించడం అనేది కరెక్ట్ కాదు. మేము ఫైట్ చేసేసి అండ్ అభయ కేసు కూడా 1 month అవుతుంది. ఇప్పటి వరకు ఏం అంటే లైక్ ప్రోగ్రెస్, ఇంత జస్టిస్ రాలేదు మాకు. వీ నీడ్ జస్టిస్ అండ్ వీ నీడ్ బేసిక్ రూల్స్ టు, అంటే మాకు సేఫ్టీ ఉండడానికి మాకు బేసిక్ రూల్స్ కావాలి, అవి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అంటే మీరు చెప్పండి డాక్టర్, అంటే ఇటువంటి దాడులు జరుగుతున్నా కూడా అధికారం సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇన్ని కొత్త చట్టాలు వచ్చినా కూడా డాక్టర్ల పైన దాడులు జరుగుతున్నాయని, ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? సార్, వైద్యం నారాయణ హరి అంటారు. వైద్యం చేసేవాడు దేవుడితో సమానం. అలాంటప్పుడు మేమేం అడగట్లేము సార్. మాకు జస్టిస్ కావాలి. మేము పనిచేసే వర్క్ ప్లేస్ మాకు సెకండ్ హోమ్ లాంటిది. అక్కడ మాకు కనీస వసతులు లేవు. మేము కనీస వసతుల కోసం ఇప్పుడు కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇంతవరకు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కేసు, కానీ ఇంతవరకు తీర్పు ఏమొచ్చింది? అసలు నేరం చేసిన వాళ్ళని శిక్షించారా అంటే అది లేదు. ఒక సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న కేసే ఇంత ఆలస్యం అవుతున్నప్పుడు మరి మన కంటికి కనబడకుండా ఎన్నో నేరాలు జరుగుతాయి. మరి అవన్నీ సుప్రీంకోర్టు అయితే సుమోటోగా తీసుకోలేదు కదా. వాటన్నిటికీ పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్కి తెలియదా ఎన్ని అవుతున్నాయో? మేము అడిగేది ఏంటంటే మాకు కనీస వసతులు కల్పించండి. మా వర్క్ ప్లేస్లో మాకు సరిపడా లేడీస్కి సరిపడా వాష్రూమ్స్ లేవు, రెస్ట్ రూమ్స్ లేవు సార్. మేము కంటిన్యూస్గా 24 hours 36 hours డ్యూటీ చేస్తుంటాం. డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక 1 or 2 hours పక్కకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెస్ట్ తీసుకున్నప్పుడు మాకు వసతులు ఉండాలి కదా, లేవు. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తున్నాం, అక్కడ పక్కనే ఉన్న బెడ్స్ మీద అక్కడ రెస్ట్ తీసుకున్నప్పుడు పేషెంట్స్ వస్తున్నారు. ఇంకెవరెవరు హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే ఎట్లుంటుంది, అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు, తాగి వస్తారు. ఇంకా వాళ్ళు ఏ స్టేట్లో ఏ మెంటల్ కండిషన్లో ఉన్న వాళ్ళైనా వస్తారు, వచ్చి అటాక్. రీసెంట్గా నిన్ననే సార్ గాంధీలో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవన్నీ మేము వైద్యం చేస్తాం, మా పని పేషెంట్స్ని రక్షించడం, కానీ మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మాత్రం స్టేట్ గవర్నమెంట్. సో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. మాకు జస్టిస్ ఫర్ అభయ, జస్టిస్ ఫర్ మెడికోస్ అండ్ జస్టిస్ ఫర్ ఎంటైర్ మెడికల్ కమ్యూనిటీ. అదేవిధంగా జూనియర్ డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీరేం చెప్తారు ఈ విషయంలో? ఎందుకంటే ఇటువంటి దాడులు జరుగుతున్నా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. ఆ విషయంలో మీరేం చెప్తారు? అలా కాదండి, ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, పోలీసులని, రైల్వేలని చాలా ఉన్నాయి. అయినా కూడా ఆడపిల్లలకి బెస్ట్ అని ఎంచుకొని మా నాన్నగారు నాకు బైపీసీ డాక్టర్ చేద్దామని అనుకున్నారు. ఎందుకు డాక్టర్ అయితే
గౌరవం దక్కుతుంది. అలాగే అది కొద్దిగా ఆడపిల్లగా నాకు సెక్యూర్గా ఉంటుంది, భద్రత ఉంటుంది అని చెప్పేసి ఎంతోమంది ఇట్లనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, మా డాడీ టీచర్ అండి, ఇలా చాలా మంది వాళ్ళ కూతుర్ల గురించి వాళ్ళ సేఫ్టీ గురించి ఫస్ట్ ఆలోచించి భయపడతారు యాక్చువల్గా బయటకు పంపించాలంటే. అలాంటిది నైట్ డ్యూటీస్ ఉన్నా నైట్ టైం అన్నా కూడా హాస్పిటల్ కంటే వెళ్ళు నానే చెప్తారు, వద్దని చెప్పారు, ఎందుకంటే అక్కడ లైఫ్స్ ఇవ్వాలి. సో మా సేఫ్టీ కూడా పక్కన పెట్టేసి అంటే అక్కడ సేఫ్ ఉంటుందని నమ్మి పంపిస్తారండి. అట్లా ఎట్లా చేస్తారండి వైలెన్స్ అంతా. మేమే ఎంత ట్రై చేస్తూ ఉంటాం హెల్ప్ చేయడానికి, మేము తినను కూడా తినకుండా వెళ్ళి హెల్ప్ చేయడానికి మా ఫస్ట్ థాట్ వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉంటే వాళ్ళు వచ్చేసి అర్థం చేసుకోకుండా అసలు మా మీద దాడులు చేస్తారు. అంత ఎందుకండి, నిన్ననే నేను హాస్పిటల్లో వాచ్లో వెళ్తుంటే పేషెంట్స్ అంటే గొడవ పడుతున్నారు, వాళ్ళ మధ్యలో గొడవ పడుతున్నారు. నాకు వెళ్ళి ఆపాలని ఉంటే మొన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చి భయం వేసింది. నా మీద అటాక్ చేస్తే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇంకొకరు ఉంటారని నాకు నమ్మకం ఏముంటుంది చెప్పండి, నాకు భయం వేసింది. అట్లా అసలు మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఏదైనా ఉంటే నిదానంగా. అప్పటికి డాక్టర్స్కి మా శిక్షణలో ఫస్ట్ మాకు చెప్పేది ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి పేషెంట్స్ తోటి, అది కూడా మాకు నేర్పిస్తారు. సో మేము చాలా అర్థం చేయడానికి చాలా ట్రై చేస్తాం. కానీ కొంతమంది ఎట్లుంటారంటే అర్థం చేసుకునే సిచ్యువేషన్లో కూడా ఉండరు, డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా వినరు, అసలు వినే ఓపిక కూడా ఉండదు. ఎందుకు ఓపిక లేకుండా వెళ్తుంది మీకు? అంటే మీ ప్రాణాలని మేము సేవ్ చేసి కాపాడడానికి ట్రై చేస్తే మీరు ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మాకు. ఇవ్వకముందే దాడికి వచ్చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా మేము ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ మా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్ని చట్టాలు వచ్చినా మాపై దాడులు ఆగడం లేదు. ఇటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మాకు కఠిన చట్టాలు తెచ్చి మా ఉద్యోగ భద్రతతో పాటు మాకు కనీస అవసరాలు కూడా తీర్చడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటు మంచి నిర్ణయాలు తీసుకొని మాకు న్యాయం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పి ఈ యొక్క జూనియర్ డాక్టర్ సంబంధించిన మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోడ్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.